పెరుగు తోడు వేద్దామని చెప్పి పాలు తీస్తే పాలేమో ఇరిగిపోయినాయి. అప్పుడే ఏం చేయాలని ఆలోచిస్తుంటే కలాకండ చేద్దామనిపించింది. అందుకని చెప్పి నేను కలాకండ చేశాను. అప్పుడు నేను స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందుట్లో పాలన్నీ కూడా వేసుకున్నాను. పాలు ఇలా పొంగుతున్నప్పుడు ఒక 3, 4 చుక్కల వరకు లెమన్ రసం పిండుకున్నాను. ఎందుకంటే పాలు విరిగిపోయినా సరే ఇలా నిమ్మరసం పిండితే కలాకండ అనేది కొంచెం టేస్ట్‌గా ఉంటుంది. ఆ పాలు అన్నీ కూడా ఇలా దగ్గర పడే వరకు కూడా కలుపుకుంటూ ఉన్నాను. ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో పంచదార వేసుకున్నాను. అలాగే కొంచెం యాలకుల పొడి కూడా వేసుకున్నాను. ఈ పంచదార అంతా కూడా బాగా కరిగి పాకం అంతా కూడా దగ్గర పడే వరకు కూడా దీన్ని ఇలా కలుపుకుంటూనే ఉన్నాను. లేదంటే ఇది కింద మాడిపోతుంది. ఇవైతే హాఫ్ లీటర్ పాలు. హాఫ్ లీటర్ పాలకి ఇంత కలాకండ అయింది. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దాకా నుంచి సెపరేట్ అయిపోతుంది. దీంట్లో అయితే ఏం నెయ్యి గట్ట ఏమి వేయవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే ఈ బర్రె పాలు కాబట్టి ఆటోమేటిక్‌గా నెయ్యి వస్తుంది. దాంట్లోనే నెయ్యిలా వస్తుంది. అంతే. కలాకండ రెడీ అయిపోయింది. దీన్నయితే నేను గిన్నెలోకి తీసేసుకున్నాను చిన్న బౌల్‌లోకి. ఈ వీడియో నచ్చితే గనుక మీరు కూడా ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.